ఒక పోలింగ్ స్టేషన్లో ఎంతమంది పోలింగ్ ఏజెంట్స్ ఉంటారు, పోలింగ్ ఏజెంట్స్ని ఎవరికి ఇవ్వడం జరుగుతుంది, అదేవిధంగా వాళ్ళ సిగ్నేచర్స్ ఎక్కడ చేస్తారో చూద్దాం. అసెంబ్లీకి పోటీ చేసేటువంటి క్యాండిడేట్కి ముగ్గురు ఏజెంట్ ఇవ్వడం జరుగుతుంది. అందులో ఒకరు జనరల్ ఏజెంట్, ఇద్దరు రిలీఫ్ ఏజెంట్స్. సో ఎలక్షన్ జరిగే టైంలో పోలింగ్ స్టేషన్లో ఒక ఏజెంట్ మాత్రమే లోపల కూర్చోవాలి. ఒకవేళ బయటికి వెళ్తే రిలీఫ్ ఏజెంట్ని అపాయింట్ చేయొచ్చు. అదేవిధంగా పార్లమెంట్కి పోటీ చేసేటువంటి క్యాండిడేట్ కూడా ముగ్గురు ఏజెంట్స్ని ఇస్తారు. ఒకరు జనరల్ ఏజెంట్, ఇద్దరు రిలీఫ్ ఏజెంట్స్. వీళ్ళు ఎక్కడెక్కడ సంతకాలు చేయాలో చూద్దాం. పోలింగ్ ఏజెంట్ సిగ్నేచర్స్ గ్రీన్ పేపర్ సీల్ మీద సంతకాలు చేయాలి. స్పెషల్ ట్యాగ్ మీద సంతకం చేయాలి. అడ్రస్ ట్యాగ్స్, పింక్ పేపర్ సీల్, ప్రిసైడింగ్ ఆఫీసర్స్ రిపోర్ట్ అనెక్సర్ 5లో కూడా సంతకాలు చేయాలి. అదేవిధంగా డిక్లరేషన్ బై ప్రిసైడింగ్ ఆఫీసర్ అనెక్సర్ 6లో కూడా సంతకాలు చేయాలి. ఫామ్ 17C అనెక్సర్ 8 పార్ట్ 1లో చేయాలి. అదేవిధంగా మూమెంట్ షీట్, పోలింగ్ ఏజెంట్స్ మూమెంట్ షీట్ అనెక్సర్ 11లో వాళ్ళు ఎంట్రీ ఎగ్జిట్ అయ్యేటప్పుడు కూడా చేయాల్సి వస్తుంది. అయితే ఇక్కడ అనెక్సర్ 5లో ప్రిసైడింగ్ ఆఫీసర్ రిపోర్ట్లు చూడండి. పార్ట్ 1 ఇక్కడ 5 పార్ట్స్ ఉన్నాయి. పార్ట్ 1లో మాక్ పోల్ సర్టిఫికేట్, మాక్ పోల్ కండక్ట్ చేసిన సందర్భంలో పార్ట్ 1లో ఫిల్ చేయాలి. అదేవిధంగా పార్ట్ 2 పవర్ ప్యాక్ బ్యాటరీ రీప్లేస్మెంట్ ఇన్ కంట్రోల్ యూనిట్. ఒకవేళ పోలింగ్ జరిగే టైంలో కంట్రోల్ యూనిట్లో బ్యాటరీ ప్రాబ్లం వస్తే రీప్లేస్ చేసినప్పుడు కూడా అక్కడ పార్ట్ 2లో ఫిల్ చేసి వాళ్ళ సంతకాలు తీసుకోవాలి. అంటే మా సమక్షంలో బ్యాటరీ రీప్లేస్ చేయడం జరిగింది. అదేవిధంగా పార్ట్ 3లో ప్రెస్సింగ్ ఆఫ్ క్లోజ్ బటన్, పోలింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్లో క్లోజ్ బటన్ నొక్కేటప్పుడు ఈ ఏజెంట్ సమక్షంలో, అదేవిధంగా పోలింగ్ ఆఫీసర్ సమక్షంలో, అందరి సమక్షంలో క్లోజ్ బటన్ నొక్కాలి. ఆ సందర్భంలో కూడా వాళ్ళ సిగ్నేచర్స్ తీసుకోవాలి. పోలింగ్ ఏజెంట్ సిగ్నేచర్స్, పోలింగ్ ఆఫీసర్ సిగ్నేచర్స్ కూడా తీసుకోవాలి. అదేవిధంగా పార్ట్ 4, పార్ట్ 5లో రెండిట్లో అంటే ఈవీఎం వీవీప్యాట్ రీప్లేస్మెంట్, మాక్ పోల్ టైంలో ఏమన్నా రీప్లేస్ చేసామా, మాక్ పోల్ టైంలో ఈవీఎం సియూలో ప్రాబ్లం వచ్చినా, బియూలో ప్రాబ్లం వచ్చినా, వీవీప్యాట్లో ఏదైనా ప్రాబ్లం వస్తే రీప్లేస్ చేసాం. ఆ రీప్లేస్ చేసినప్పుడు మార్చినటువంటి డేటా అంతా కూడా పార్ట్ 4లో ఎంటర్ చేయాలి. అదేవిధంగా పార్ట్ 5 కూడా సేమ్, ఈవీఎం వీవీప్యాట్ రీప్లేస్మెంట్ డ్యూరింగ్ యాక్చువల్ పోల్, ఒరిజినల్ పోల్ జరిగే సమయంలో ఏమైనా ప్రాబ్లం వచ్చింది. సో కంట్రోల్ యూనిట్లో ప్రాబ్లం అయినా, ఎలక్ట్ యూనిట్లో ప్రాబ్లం అయినా, వీవీప్యాట్లో ప్రాబ్లం అయినా రీప్లేస్ చేసినట్టే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా పార్ట్ 5లో ఎంటర్ చేయాలి. అక్కడ పోలింగ్ ఏజెంట్ సిగ్నేచర్స్ తీసుకోవాలి. అనెక్సర్ 11 పోలింగ్ ఏజెంట్స్ ఆర్ రిలీవింగ్ ఏజెంట్స్ మూమెంట్ షీట్. పోలింగ్ స్టేషన్లో ఉండేటువంటి పోలింగ్ ఏజెంట్స్ యొక్క మూమెంట్స్ అన్నీ కూడా ఈ షీట్లో ఎంటర్ చేయాలి. సో సీరియల్ నంబర్ అండ్ నేమ్ ఆఫ్ ది పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ, సపోజ్ 7 అమలాపురం, నంబర్ అండ్ నేమ్ ఆఫ్ ది అసెంబ్లీ సెగ్మెంట్, నేమ్ ఆఫ్ ది కంటెస్టింగ్ క్యాండిడేట్, నేమ్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీ, నేమ్ ఆఫ్ ది పోలింగ్ ఏజెంట్ ఆర్ రిలీవింగ్ ఏజెంట్. సో ఏ టైంలో, టైమ్ ఆఫ్ ఎంట్రీ, పోలింగ్ స్టేషన్లోకి ఏ టైంలో వచ్చారు, నెక్స్ట్ వాళ్ళ సిగ్నేచర్ తీసుకోవాలి. అదేవిధంగా టైమ్ ఆఫ్ ఎగ్జిట్, సో పోలింగ్ స్టేషన్ నుంచి బయటికి ఎప్పుడు వెళ్ళారు ఆ టైం మెన్షన్ చేయాలి, వాళ్ళ సిగ్నేచర్ కూడా తీసుకోవాలి. ఇట్లా ఏ పార్టీకి సంబంధించినటువంటి పోలింగ్ ఏజెంట్స్ అయినా సరే వాళ్ళ మూమెంట్స్ అన్నీ కూడా ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్.